చాలా వరకు చూస్తున్నాం మనం. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగిచ్చేటప్పుడు ఉంటలేదు. ఎందుకంటే తీసుకునేటప్పుడు అన్న జరి అని ఏదో బాధతో అడుగుతాడు. ఇచ్చేటప్పుడు అరే ఇస్సా భాయ్, ఇస్తది, ఏం చేసావు, సంపుతావా, సంపు, ఇప్పుడు లేవు, ఏం చేయమంటావు, ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుతారు. ప్రపంచంలో చాలామంది ఇలానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చేయబట్టి అత్యవసరం మీద డబ్బు అడిగితే కూడా ఎవరు కూడా ఇస్తలేరు చాలా వరకు. ఎందుకంటే వీడు కూడా అట్లా చేస్తుండొచ్చు అనే ఉద్దేశంతో ఎవరు కూడా అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తలేరు చాలా వరకు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రజెంటేషన్ ఇప్పుడు నడుస్తుంది అదే. ఇచ్చిన వాళ్ళే ఇటు చుట్టూ తిరుగుతురు. తీసుకున్నాడు హాయిగా ఉన్నాడు, సుఖంగా హాయిగా మంచిగా తింటుండు పంటుండు. ఇచ్చినోడు వాని చెప్పులు అరిగిపోయేదాకా ఇంటి చుట్టూ తిరిగినా కానీ అవి ఇంకా కూడా వస్తలేవు. ఏం చేసాం, కలికాలం అట్లా మారిపోయింది. మీరు కూడా ఇచ్చేటప్పుడు మంచివారా చెడువారా అని చూసుకొని డబ్బులు ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బుల వద్ద మాట, మర్యాద అన్నీ పోతాయి. బంధుత్వాలు కూడా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి మనకు, ముఖ్యంగా బంధువులకు. ఎందుకంటే మళ్ళీ కొట్లాటలు, లొల్లులు ఇవన్నీ కాకుండా ఇచ్చే ముందు వాళ్ళు మంచోళ్ళ, మళ్ళీ తిరిగిస్తారా ఇయ్యరా అని మనం ఫస్ట్ అన్నీ గమనించుకొని తెలుసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది.